హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు కూర్పులు ఈ అంశాలకు సంబంధించి అధికార పక్షం ఏముంటుంది, అధికార పక్షపు ఆలోచన విధానం ఎలా ఉంది, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నమస్తే అండి చౌదరి గారు. నమస్కారం సార్, చెప్పండి. ఇవాళ ముంబై అమ్మాయి కేసు, ముంబై నటి కేసు ఏదైతే జిందాల్ అని జిందాలోళ్ళేమో ఆమె మీద కేసు పెట్టారు, ఆమె జిందాలోళ్ళ మీద కేసు పెట్టింది. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి జిందాల్ని కాపాడేందుకోసం అమ్మాయిని వేధించారు అన్నటువంటి ఆరోపణ కిందన ఇప్పుడు తాజాగా కేసు పెట్టడం, ఈ పరిణామాల్ని ఎలా అన్వయించుకోవాలి? మొదట మీకు సాయి వీక్షకులకి నమస్కారాలు. రాష్ట్రంలో ఈరోజు కదంబరి జిత్వాని అనే ఆవిడ టాపిక్ హాట్ అయింది. ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఎవరి జిత్వాని ఏంటి, హైదరాబాద్కి, ముంబైకి, అమరావతికి ఉన్న లింక్ ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చిన విషయం పైన చాలా పెద్ద ఎత్తున అన్వేషణాత్మకమైన వార్తలు రకరకాలుగా వార్చి వడ్డించేస్తుంది. అయితే నాకు తెలిసిన సమాచారం మేరకు నేను తీసుకున్న 8 వివరాలు ముందు పెడదలుచుకున్నాను. 2023 సబ్జెక్టు కరెక్షన్ 2023 సజ్జల్ జిందాల్ అనే ఆయన ఈరోజు భారతదేశంలో అంటే భారీ పరిశ్రమల్లో అంటే ధనవంతుల్లో 3వ అద్వానీ, టాటా తర్వాత మన సజ్జల్ జిందాల్ అనే ఆయన భారీ అంటే గొప్ప పెట్టుబడిదారు. ఇంత పెద్ద ఆయన మీద 2023లో ఈమె జిత్వాని అనే ఆవిడ రేప్ కేసు పెట్టి, మరి ఆ ముందు జరిగిన ఘటనలు మనకు తెలియదు కానీ ఆవిడ రేప్ కేసు పెట్టడంతో అక్కడ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత రవికుమారు అంటే కుక్కల రవికుమార్ అనే వ్యక్తి ఎవరితో ఏదో ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఉన్నాయని, తద్వారా 16 ఏళ్ళ నుంచి నాకు సంబంధాలు ఉన్నాయని, ఆమె పుట్టింది 1993, ఆవిడకి 16 ఏళ్ళ నుంచి నాకు సంబంధాలు ఉన్నాయని ఆ కేసులో ఎఫ్ఐఆర్లో రాశాడు. సరే, కారణాలు ఏవైనా సరే ఈరోజు ఒక నటి, ఒక బాలీవుడ్ లో 2 సినిమాలు, మన తమిళనాడులో 2 సినిమాలు, కన్నడలో ఒక సినిమా తీసుకొచ్చారు. బాగా కన్నడలో సినిమా కూడా హిట్ అయింది. స్వతహాగా కదంబరి జిత్వాని అనే ఆవిడ గుజరాత్, 96% ఆవిడ పీజీ డాక్టరేట్ సంపాదించింది, 5వ ర్యాంక్. ఈవిడికి నాన్నగారు వచ్చి నేవీ ఆఫీసరు, అమ్మగారు వచ్చి ఆర్బీఐ మేనేజరు. ఇంత ఉన్నతమైన కుటుంబంలో చూసిన ఆవిడ తనేదో ఫ్యాషన్ గా పెట్టుకున్నటువంటి సినిమా రంగాల్లో ముందుకెళ్లాలనే ఆలోచనతో వెళ్ళటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆవిడికి ఆఫర్లు రావటం, చాలా యాడ్స్ కూడా నడిచడం, అనివార్య కారణాల వల్ల రవికుమార్ గారు అనే వ్యక్తి ఈవిడికి ఏడో పెళ్లి సందర్భం కలిశాడని, దీనికి ముందు జరిగింది ఏందని పైన విచారించడం మొదలుపెట్టారు. సో ఎక్కడో సజ్జల్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు, పలానా ఆవిడ నా మీద కేసు పెట్టారని చెప్పినట్టు, దీని మీద మీరు కొద్దిగా 9 రాష్ట్రాల్లో కేసులు నమోదన్నాయి, ఆవిడ నేనేం చేయలేకపోతానని చెప్పినట్టు అనేక అంశాలు కథలుగా వడ్డిస్తున్నారు. కానీ జరిగిన అన్యాయం మాత్రం చాలా క్లియర్ కనబడతాను. ఒక నటిని ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి తీసుకొచ్చారు, ఆ ఫ్లైట్ ఎవరు అరేంజ్ చేశారు. రాజ్యాంగాన్ని, మహిళల హక్కులు కాపాడాల్సిన ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని కానీ, క్రాంతిరాణ టాటా కానీ వ్యక్తిగతంగా తీసుకొని ఈ కేసు నిర్మాణం కావడం, ఓ గెస్ట్ హౌస్ లో 45 రోజులు బంధించడం, 3 రోజుల పాటు ఆమెని రాత్రి పగులు లేకుండా విచారించడం, న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు తీయటం, మీరు జిందాల్ కేసు విచారించకపోతే వెనక్కి తీసుకోపోతే ఇక్కడ మేము మీద ఆర్వి రవికుమార్ గారి యొక్క ప్లాట్ ఫోర్జరీ చేసి మీరు అమ్మారని చెప్పి 2023లో ఆ పట్టా కాగితాలు చూపించడం, మేము ఇక్కడ కేసు నమోదు చేస్తూ ఉండటం, చీటింగ్ కేసు, అనేక రకాల కేసులు నమోదు చేస్తాను, భయభ్రాంతి గురి చేయడం కాకుండా రాజ్యాంగ హక్కులు దాటి ఆవిడ ఒక ఉగ్రవాదులుగా తీసుకురావడం ముంబై నుంచి అనేక అనుమానాలను తాగుతీస్తుంది. టోటల్ కథలో నాకు అనిపించింది ఏంటంటే, ఆ సజ్జల్ జిందాల్ అనే ఆయన ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినట్టు, నన్ను ఈ కేసు నుంచి బయటపడేమని చెప్పినట్టు, దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పినట్టు, ఈ 2 ఎస్పీలకి అలగేట్ చేసి మొత్తం వ్యవహారాన్ని కూడా కొన్ని 100 కోట్ల చేతులు మారిన తర్వాత ఈ కేసుని అలాగే అంచేయాలనే ఆలోచనతో చేసిన కుట్ర అనిపిస్తాను. అయితే ఆవిడ చేసిన కష్టాలు, 40 రోజులు పడిన బాధలు, చివరికి ఆవిడ పీరియడ్స్ టైంలో నాకు ఫ్యాట్స్ ఇవ్వడం లేదు అనేక న్యూస్ పోర్టలు పెట్టారు, 3 రోజుల చిత్రహింసలు పెట్టారు, చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు నా మీద చాలా చెప్పింది. అయితే ఆవిడ మీద ఇంకా 9 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి సార్. మరి ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరు నమోదు చేశారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీసు ఒక్కరే ఆవిడ మీద క్లీన్ చిట్ ఇవ్వడం, లేదా దోషుల మీద గొడవ పెట్టుకుంటే మిగిలిన రాష్ట్రాల్లో జరిగే కేసులు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు
ఆ కేసుల్లో ఉన్నటువంటి పూర్వపరాలను కూడా కొద్దిగా మనం ఆలోచించాలి. అయితే వైకాపా అధికారంలో ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో ఆ అమ్మాయిని ప్రేమించానని, ఆ ప్రేమలోనే ఉన్నానని చెప్పి ఆర్ విజయ్ కుమార్ మాట్లాడడం, ఇవన్నీ చూస్తే వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అనేక గోరంట్ల మాధవ్ నుంచి మొన్న దువాడ వరకు అనేక మంది ఫోరెన్ స్టార్స్ ఎలా బిహేవ్ చేశారో మీడియాలో మనం చూసాం. చాలా బాధాకరమైన విషయం. తన ప్రైవేట్ పార్టీని చూపించడం, అలాగే న్యూడ్గా నిలబడుకోవడం, ఇవన్నీ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేసిన పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన జగన్మోహన్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు ఖండించలేకపోయారు, ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు పైన బాధ కలిగింది. సరే, ఆయన పార్టీలో అటువంటివి ఏమి నేర్పిస్తున్నారు, సమాజానికి ఏమి వివరిస్తారో వాళ్ళ ఇష్టం. వాళ్ళ ముఖ్యమంత్రిగా ఒక ఆవిడైతే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే గన్ను కన్నా జగన్ ముందు వస్తాడని చెప్పి ఎన్నో దిశ చట్టాలు పెట్టారు. 30,000 మంది మహిళలు కనపడలేదని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. అయితే పోయిన ఎండ కానీ ఈరోజు ఒక నటి ఒక సమస్యలు ఎదుర్కొనింది. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఒక నటుడు, అలాగే హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ కూడా ఒక మహిళ. సో టోటల్ గా మహిళకి న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. దీంట్లో ఐపీఎస్ అధికారులు నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఇంత దుర్మార్గానికి కానీ బిహేవ్ కట్ చేసింది. ఇప్పటికే వాళ్ళిద్దరు వీఆర్లో ఉన్నారు, నీకు అనుకోండి. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి తప్పుడు విధానాలు ఎవరు చేస్తే వాళ్ళు దండించాలి. విలేజ్ చేయడం మీద నాకు అర్థం కాలేదు. ఒకటి వీళ్ళకి అర్హులు నిర్ణయించాల్సిన బాధ్యత, వెంటనే వీళ్ళ ఉద్యోగాల నుంచి తప్పించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీని వెనకాల ఎవరున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సతుల జిందాల్ మధ్య ఒప్పందం కుదిరిందా? వేల కోట్ల రూపాయలు మారిందా? సజ్జల రామకృష్ణ ఆపరేషన్ లో గుండి గారి మన తానా గారి నిలబడ్డారా? దీన్ని ఏ పోలీసులు, ఏ సిఐలు, ఏ డిఎస్పీలు, పర్సనల్ జీఏ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇదంతా పెద్ద కేసా? ఈ కేసులో ఇంత పెద్ద ఎత్తున చేయాల్సిన బాధ్యత ఏంది? ఈ ఫ్లైట్లు ఎవరు అరేంజ్ చేశారు? ఎందుకు ఈ గెస్ట్ హౌస్ లో పెట్టారని పైన అనేక సందేహాలు ఈరోజు ఆవిడ నోరిప్పి చెప్పబోతా ఉంది. బహుశా ఆవిడ నైట్ వచ్చినట్టుంది, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. ఈరోజు విజయవాడ సిపి రాజశేఖర్ గారికి రిపోర్ట్ అయిపోతున్నారు. స్పెషల్ అధికారిగా ఆవిడని విచారించమని చెప్పి స్రవంతి రాయ్ గారిని కూడా ఐపీఎస్ గారిని అలర్ట్ చేశారు. టోటల్ గా ఈ కేసు అనేది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ దెబ్బతీసే విధంగా గతంలో జరిగిన సంఘటనలు చూస్తే అది అమ్మటి కానీ, అవంతి కానీ, మన గోరంట్ల కానీ, మన దువాడ కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, ఎన్ని చూసినా కూడా ఇటువంటి కేసులు ఆంధ్ర రాష్ట్రం పేరు చెడగొడతా ఉంది. మహిళలు పూజించాల్సిన ఈ హిందూ సామ్రాజ్యంలో ఇటువంటి దుర్మార్గ సంఘటన జరగడం మాత్రం చాలా బాధ కలిగిస్తా ఉంది. దీనిపైన ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం కఠినంగా చర్య తీసుకుపోతా ఉంది. వాస్తవాలు ఎలుగు తీసుకొస్తాం, బయట పెడతాం. దాన్ని చట్టపరంలో తీసుకొస్తే ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్ని కూడా పరిశీలించి వెంటనే ఆవిడకి న్యాయం చేయాలి. ఒకవేళ ఆవిడ తప్ప, లేదా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప, లేదా టోటల్ స్క్రిప్ట్ ప్లాన్ ప్రకారం జరిగిందా, దీని వెనకాల ఏం జరుగుతా ఉంది అనే కథ కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగింది సగమే, ఇంకా జరగాల్సిన చాలా ఉంది, చెప్పాల్సిన చాలా ఉంది. కాబట్టి పూర్వపరాలు వచ్చిన తర్వాత దోషులు తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ స్పెషల్ అధికారులు అలర్ట్ చేసింది. కానీ బాధ కలిగించేది ఏంటంటే ఒక ఐపీఎస్ లాంటి స్థాయి కలిగిన అధికారులు దీంట్లో నేరుగా ఇన్వాల్వ్ అనేది చాలా బాధ కలిగింది. అంటే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఆ తల్లిదండ్రులు ఉంటారు. ఆవిడ మీద ఇటువంటి వ్యక్తిత్వ హననం చేయటం, వారిని మీద న్యూడ్ ఫోటోలు తీయటం అనేది నిజంగా సభ్య సమాజానికి చాలా తలవంపుగా మారింది. దీని సంఘటనలు మాత్రం గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకొని కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ విధులు తప్పించమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను సాయి గారు. రైట్. ఇక్కడే పాయింట్ ఏంటంటే, ఒకటి జిందాల్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ పని చేసింది, దాంట్లో పోలీస్ అధికారిని వాడింది. ఇప్పుడు జిందాల్ని కూడా అరెస్ట్ చేస్తారా, లేదా పోలీస్ అధికారుల మీద చర్య వరకు ఆగుతుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. 9 రాష్ట్రాల్లో కేసులు ఉన్నప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రమే సమస్య పరిష్కరించలేదు. ఖచ్చితంగా ఇది కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో 2 లక్షలకి ఆవిడ ఎందుకు పోర్చురీ సర్టిఫికేట్ పెట్టిందో, డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసిందో అర్థం కాల. ఇంకోటి ఏంటంటే, జిందాల్ అనే అతను ఈ భారతదేశంలో అత్యంత 3వ స్థానంలో ధనవంతుడు. ఆయనకి ఏం కొన్ని లింక్ ఏందో మాకు అర్థంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, 9 రాష్ట్రాల్లో కేసులు పెట్టారు, అనేక రకరకాల కేసులు. నేను నెట్లో కూడా వాచ్ చేసి అమ్మాయి మీద పెట్టిన కేసులు, అవి అమ్మాయి మీద పెట్టిన కేసులు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పారిశ్రామికవేత్తలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తోందని పెట్టిన కేసులు, అవి రకరకాలుగా ఉన్నాయి. దాని మీద చాలా విక్టిమ్ అంటున్నారు. ఇక్కడ విక్టిమా కాదా అన్నది తేల్చట్లేదు. ఇక్కడ ఆల్రెడీ పోలీసు అధికారులు దొంగలనేశారు. వాళ్ళందరికీ వాళ్ళకి పిల్లలు లేరా, పెళ్ళాలు లేరా అని అడుగుతున్నారు. అలాగే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి, లోపలేసేయాలని చెప్తున్నారు. ఇక్కడ 8-9 రాష్ట్రాల్లో కేసులేమో అటు ఉన్నాయి. మరి ఇట్లాంటప్పుడు ఏది కరెక్ట్ అనేది మేము న్యాయం చేస్తామని కాకుండా, అమ్మాయి కోసం వీళ్ళందరిని అరెస్ట్ చేయడం న్యాయం అన్నప్పుడు అసలు ఈ మొత్తానికి సూత్రధారని జిందాల్ని కదా అరెస్ట్ చేయాల్సింది. అందుకు సిద్ధంగా ఉన్నారా? చాలా మంచి ప్రశ్న చేశారు. అందుకే నేనేమంటే, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కేసుని పరిగణలో తీసుకొని మాట్లాడకూడదు.
ఖచ్చితంగా కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ కావాలని నేను మాత్రం మీతో ఇప్పుడే అన్నమాట. ఎందుకంటే 9 రాష్ట్రాల కేంద్రానికి ఏం సంబంధం లేదు, ఇది ఇలాంటి శాంతి భద్రతల వ్యవహారం, రాష్ట్రాలకు సంబంధించిన అంశం. నేను కాదనట్లేదు, కేంద్రం ఎందుకు ఇంకోటి ఎక్కడికక్కడ ఆ నిందితులు లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆయా ఏరియాలో చూసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆ పారిశ్రామికవేత్త అమ్మాయి గురించి కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ లోకల్ పోలీసులు చూస్తారు. కానీ ఇక్కడ అలాంటి ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి అమ్మాయికే అన్యాయం జరిగిందని కంప్లైంట్ పెట్టింది మనం ఇప్పుడు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్టు, వీళ్ళందరూ తప్పుడోళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి అతను తప్పుడోడే, అట్లాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అంటున్నాం. అసలు ఈ మొత్తానికి మూలం ఏం చెప్తున్నారు? ఒకటి, రేప్ జరిగిందా లేదా జిందాలు, ఇది మనం సర్టిఫై చేయక్కర్లేదు. కానీ జిందాల్ సూచనల మేరకే జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు అంటున్నాం కదా. జిందాల్ మీద రేప్ కేసు కొట్టేయడానికే ఈ అమ్మాయిని ఇరికిచ్చారు ఇక్కడ అని చెప్తున్నాం కదా. మరి అప్పుడు అరెస్ట్ చేయాల్సింది జిందాల్ని కదా. అసలు సూత్రధారిని వదిలేసి వీళ్ళందరినీ పట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఎస్, మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది, నిన్న ఉదయం కూడా డిస్కస్ చేశాను. ఒకటేంటంటే జిందాల్ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకున్నారు ఆవిడ, ఏ డిమాండ్ చేసి. ఇక్కడ ఈవిడ కేసుని కూడా విత్డ్రా చేసి కొట్టేశారు కేసు అక్కడ, కొట్టేసి బెయిల్ గురించి పంపించేశారు. దాంట్లో మెయిన్ ఆ అమ్మాయితో పాటు కాంటాక్ట్స్ ఉన్నాయన్ని డీటెయిల్స్ అన్ని పోలీసులు కోర్టుకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి అటెండ్ కూడా కాలేదు. అయితే ఈ అమ్మాయి అనేది ఏంటంటే ఆ టైంలో నన్ను ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే నేను ఎట్లా వెళ్తాను, నేను రాలేదు అన్న కారణంగా కొట్టేశారు. అంతకుముందు 8 వాయిదాలకి ఆమె అటెండ్ కాల ఆధారాలు చూపించడానికి. పోలీసులు ఆల్రెడీ చూపించిన ఆధారాలు, అమ్మాయి ఎవరెవరితో టచ్లో ఉంది, ఈడీ పట్టుకున్నటువంటి ఒక గ్యాంగ్స్టర్స్తో ఆమె కాంటాక్ట్స్, వీటన్నిటి మీదన వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే రైట్, ఇది మీరు జడ్జ్ చేయలేరు, నేను జడ్జ్ చేయలేను. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మాయిది న్యాయం అయితే అమ్మాయికి న్యాయం చేయాలి, అప్పుడు జిందాల్ని అరెస్ట్ చేయాలి. అదే అమ్మాయికి అన్యాయం జరిగితే అమ్మాయికి న్యాయం చేయాలి అన్నా జిందాల్ని అరెస్ట్ చేయాలి. అమ్మాయి తప్పని అవతల నుంచి ఎవరు కంప్లైంట్ చేయలే, జిందాల్ ఏమో కంప్లైంట్ చేయలే, కాబట్టి అట్లా విచారించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జిందాల్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఎస్, నేను ఎందుకైనా మాట్లాడాల్సి వచ్చిందంటే కేంద్రం ఇన్వాల్వ్ కావాలని. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతదేశంలో అత్యంత ధనవంతుడు, 3వ స్థానంలో ఉన్నాడు. 9 రాష్ట్రాల కేసులు లింకప్ ఎలా ఉంటాయంటే, అగ్రిగోల్డ్ కేసులు నేను ప్రత్యక్షంగా చూశాను. అగ్రిగోల్డ్ కూడా 12 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రం సార్ ఒక మాట ఎందుకు లింకప్ చేసి మాట్లాడానంటే, ఇతర రాష్ట్రాల కేసులు కొట్టేమని ఆ యొక్క అవకాశాలు ఆంధ్ర రాష్ట్రానికి నాకు ఉండకపోవచ్చు. అయితే దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు తేల్చాల్సిన బాధ్యత మాత్రం ఉంది. దీంట్లో జిందాల్ తప్పు చేశాడా, ఆ అమ్మాయి తప్పు చేసిందా, వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ ఇలాంటి ఇట్లాంటి ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారా, టోటల్ విచారణ అయితే 100% నిర్మోహంగా జరగాలి. జరిగిన తర్వాత జిందాల్ అయినా ఇంకొకైనా ఈ కేసులు ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి సార్. తప్పు కాదు, చాలా తప్పది. ఎందుకంటే ఆవిడ మహిళ అయిండొచ్చు, యాక్టర్ అయిండొచ్చు, డాక్టర్ అయిండొచ్చు, గుజరాత్ చెస్ అకాడమీకి ఆవిడ లీడ్ అయిండొచ్చు, ఎడ్యుకేషన్ కలిగి బాగానే ఉంది, వాళ్ళ కుటుంబం కూడా మంచోళ్లే, ఇంకా అనట్లేదు. అయితే తప్పులు అవి చూసి చెప్పి నిర్ణయం తీసుకోలేం కదా. అందుకే మీకు అన్నా 50% వరకే మాకు జడ్జిమెంట్ వచ్చింది సార్. రిమైనింగ్ 50% మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. తర్వాత దోషులు ఎవరు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోమని మీతో రిమైండ్ చేస్తున్నా. విషయాలకు ఉండే టాటానే కాదు, సజ్జలు తిందాలు కానీ ఎవరైనా సరే వదలకూడదు. ఎందుకంటే తప్పు కదా, తప్పును తప్పుగా చెప్పడం అనేది మన బాధ్యత, ప్రజాస్వామ్యంలో హక్కు. తర్వాత గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన పరిణామం వారం రోజుల నుంచి రహస్యమైంది, ఇవాళ వెలుగులోకి వచ్చింది. 300 మంది ఆడపిల్లల జీవితాలకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఇక్కడ తవ్వే కొద్దికి ఇలాంటి సంఘటనలు గగురుబాటు పుచ్చే కొద్ది విధంగా జరుగుతాను. బాత్రూముల్లో కెమెరాలు పెట్టడం, దుర్మార్గంగా వాళ్ళు డ్రెస్ మార్చుకునే చోట కెమెరాలు పెట్టడం, వాళ్ళ వ్యక్తిగత పార్టీ ఫోటోలు తీయటం చాలా దుర్మార్గంగా ఉంది సార్ చెప్పాలంటే. దీనిపైన కూడా ఇంకా మాట్లాడుకుంటున్నాం. సంవత్సరం వచ్చిన రోజులు ఏంటంటే కూడా మహిళల పట్ల వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి గౌరవం, వాళ్ళకి ఇస్తున్నటువంటి సాంప్రదాయాలని ఎలా గౌరవిస్తున్న పైన కొంచెం సిగ్గుపడాల్సి వస్తా ఉంది. సో దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. ఆ కాలేజీలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఒకవేళ ఎవరైనా పొరపాటున ఇవన్నీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వస్తే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రాణాలు మనం కాపాడలేము సార్. చాలా విలువ కలిగింది, మనం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ వెనకాల ఖచ్చితంగా పూర్తి సంఘటన విచారణ, కాలేజీ యొక్క యాజమాన్యంలో ఎవరైనా దీని మీద తలదూర్చున్నారా, లేదా వేరే వ్యక్తులు ఎవరైనా దీనిలో ఇన్వాల్వ్ అయినారా, ప్రైవేట్ పార్టీస్, దీని మీద నాకు కూడా అంత పూర్తి స్థాయిలో సమాచారం ఉదయాన్నే చూసే సంఘటన. టోటల్ గా అయితే ఒక స్పెషల్ అధికారుల ద్వారా విచారణ జరిపి దాదాపు అన్ని 100 మంది ఆడపిల్లల భవిష్యత్తుని కాలరాయడం అనేది 100% అలాంటి తప్పుడు పనులు చేయడం అనేది చాలా పొరపాటు సార్. దీని మీద ఎంతటి వారైనా సరే
ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. నేనంటే యజమాని యొక్క సహాయ సహకారాలు లేకుండా ఎవరు అలాంటి సాహసాలు చేసి ఉండరు అని అనుకుంటున్నాను. కాబట్టి దాని వైపు నుంచి కూడా విచారం చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ రోజు పబ్లిక్ లో వచ్చి వాళ్ళు మీడియాల ముందు మాట్లాడుతుంటే అసలు చిన్న వయసులో ఆ పిల్లలు అటువంటి సంఘటనలు ఎదుర్కొంటా ఉంటే చదువుకొని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని భవిష్యత్తు మీద చదువు కోసం వస్తారు సార్. ఎన్నెన్నో ఏదో చదువుకోవాలి, పైకి రావాలి, కలెక్టర్ అవ్వాలనో, ఐపీఎస్లు కావాలనో, డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, వాళ్ళ కళలన్నీ కూడా ఇక్కడ చిరివేసి వాళ్ళని ఈ విధంగా దుర్మార్గంగా వ్యక్తిగత హననం చేయటం, బాధించడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది. అటువంటి సంఘటనలు ఇలా జరుగుతూ బయటపడుతుంటే మనం ఎక్కడున్నాం అనేది కూడా ఒకసారి ప్రశ్న అయిపోతాం సార్. ఎందుకంటే ఈ రోజు మహిళలు స్పేస్ కి వెళ్తున్నారు, హెలికాప్టర్లు నడుపుతున్నారు, ఫ్లైట్లు నడుపుతున్నారు, గొప్ప గొప్ప సైంటిస్టులు అవుతున్నారు, మనలో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి తగిన బాధ్యత గుర్తింపు ఇవ్వాలి. ఎక్కడ మహిళలు పూజింపడతారో అక్కడ దేవతలు విహరిస్తారని హిందూ సాంప్రదాయం. అటువంటి సంప్రదాయాన్ని మనం తొంగలోకేసి పాశ్చాత్య సంగీతానికి, పాశ్చాత్య సంస్కృతికి మనం అలవాటు పడిపోయి వాళ్ళ పట్ల ఇలా దుర్లభమైన వ్యవహారాలు వారు చేయటం, ఇట్లాంటి సంఘటనల్ని కూడా నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రలో జరుగుతుంటే నిజంగానే మీ ముందు వచ్చి మాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే కూడా అటువంటి తప్పుడు విధానాలు విప్లవ చేసిన కూడా సిగ్గుతో తాగుచుకొని వస్తాం. ఈ సంఘటన పైన నిర్మోహమాటంగా విచారణ చెప్పి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం సార్. అది తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, వైసీపీ పార్టీ ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే వదలకూడదని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ న్యాయపోరాటం చేయమని చెప్పి మా పార్టీని డిమాండ్ చేసుకుంటున్నాం. మేము కూడా ఆ విధంగా పనిచేస్తామని మీ దగ్గర హామీ ఇస్తున్నాం. మంచి పాయింట్. మరొక ప్రధానమైనటువంటి అంశం ఈ మద్యం పాలసీ, ప్రైవేటు మద్యం దుకాణాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలన్నటువంటిది. అదే సందర్భంలో అదేంటది బెల్ట్, దాని పేరు పర్మిట్ రూమ్స్ పెట్టాలి అన్నటువంటి నిర్ణయం ఎంతవరకు సబబు అనుకుంటున్నారు సార్? మద్యం పాలసీ అనేది ఈ భారతదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ఆర్థిక వనరుగా మారిపోయింది. గత ప్రభుత్వాలు ఏంటంటే చాలా జరుగున్నాయి, డిజిటలైజేషన్ లేకుండా ఏదో నాన్ డ్యూటీ లేకుండా జరిగాయి. ఇప్పుడు వాటన్నింటికి అడ్డుకట్టేయాలంటే గవర్నమెంట్ షాపులు పెడితే ఏం జరుగుతుందంటే టైం టు టైం వెళ్ళేది కాకుండా ఇతర ప్రైవేటు ఉన్నటువంటి షాపులతో పోటీ పడడం కోసం వాళ్ళ దగ్గర లాలుచి పడిపోయి వ్యాపారాలు పడిపోతుంది. ఇది కాకుండా నాణ్యమైన మద్యం కూడా అక్కడ సరఫరా గతంలో లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మద్యం ఆపలేవు, అది ప్రతి ఒక్క మనిషికి ఏదో నీటిలాగా తయారైంది. అది వాస్తవంగా చెప్పాలంటే బాధ కలిగించే విషయమైనా మీతో పంచుకుంటున్నాను. మనకైతే అలవాటు లేదు కాబట్టి అలవాటు ఉండేవాళ్ళు అది లాగుతూ ఉంటారు పక్కకెళ్ళి. ఈ సంస్కృతి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన వనరుగా మారడం కూడా బాధ కలిగిస్తాము. అయితే ఆపుతామా? ఆపలేవు. ఇది ఆపేసాం అనుకోండి, మీరు అన్నట్టు బంగ్యాకు, డ్రగ్స్, మత్తు పదార్థాలు, స్పిరిట్, అదేంటది ఏమంటుందని మెడికల్ షాప్ లో దొరుకుతారు, ఇవన్నీ తీసుకొని తాగేస్తున్నారు. ఇటు శానిటైజర్ తాగి చచ్చిపోతున్నారు. నాకు తెలిసి మా ఇంటి దగ్గర వేరే ఒక అతను, ఒక గిరిజన యువకుడు ఆ మద్యం కొనలేక ఇటు 10 రూపాయలు శానిటైజర్ తీసుకొచ్చి తాగేసి మొన్న రీసెంట్ గా ఒక 10 రోజుల క్రితం చనిపోయారు. ఇంత పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో తాగుతూ అలవాటు పడిన వాళ్ళని ఒక రకంగా మార్చాలి, మార్పు రావాలని కోరుకుంటున్నాను. అయితే ప్రభుత్వ వనరుల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రైవేటు కాంపిటీషన్ పెడితే రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షాపులు వేలం పాడుకోవడం వల్ల ప్రైవేట్ రూములు, ఇప్పుడు చూడండి మీరు బజార్లో, మీకు నేను చెప్పకూడదు కానీ మొన్నటి వరకు గరుడ వారధి పైన చాలా మంది పిల్లలు బీర్లు తాగేవాళ్ళు. నాకు బాధకి నేను ఎస్పీ గారికి ఫోన్ చేశారు, ఏంటి సార్ ఇది గరుడ వారి మీద హిమాట్ చేస్తున్నాను. అవునా, నిజం, ఫోటో పెట్టండి అంటున్నా. అంటే గతంలో జరిగిన సంఘటన. నేను ఫోటో పెడితే అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. సో ఎక్కడ పెడితే అక్కడ తాగేయడం, తాగిన తర్వాత ఊరికే ఉండరు కదా, ఆ మందు లోపల పోయిన తర్వాత అదేవిటి చేస్తుంది, అల్లరి చేయటం లేదా గొడవ చేయటం, అమ్మాయిలు నడిపించడం చేస్తున్నారు. సో ఈ సంఘటనలు మంచిది కాదని ఒక రూమ్ పెడితే తాగేసి వెళ్ళిపోతారు కదా అని ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఆలోచించింది. సో టోటల్ గా మద్యం పాలసీని చాలా మారుస్తున్నారు. ప్రధాన ఆర్థిక వనరుగా మారిన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని ఒక క్రమబద్ధీకరణలో డిజిటల్ పేమెంట్ ద్వారా ప్లస్ బిల్లింగ్ తో నాన్ డ్యూటీ బిల్ పాలసీ లేకుండా విత్ పర్మిషన్ ఉన్నటువంటి నేషనల్ నామ్స్, అంటే లిక్కర్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ రెండు ల్యాబ్ లో చెక్ చేసిన తర్వాతనే అటువంటి మద్యాన్ని మాక్సిమం, మద్యం తాగడమే హానికరం, మళ్ళా మద్యంలో కూడా నాణ్యమైన మద్యం ఇవ్వడం అనేది కూడా జాగ్రత్త పడి చేసుకుంటున్నాం. దీంట్లో కొల్లు రవీంద్ర గారు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ తో మొన్న ఈ మధ్య కాలంలో మాట్లాడారు. వాళ్ళు వారి పాత పనులు తీసేమని చెప్పారు. 14 బ్యావరీస్ మా పైచలకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళతో కూడా ఈ నెల ఆఖరి వరకు, పోయిన నెల ఆఖరి వరకు వాళ్ళకి ఇచ్చేసారు, పర్మిట్స్ ఇచ్చేసారు. అవన్నీ కూడా సప్లై చేశారు, అయిపోయింది, క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఈ మంత్ నుంచి మళ్ళీ కొత్త పాలసీస్ రావాలి ప్రయత్నం చేస్తారు. బార్లు, ఇవాళ షాపులు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపితే ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. నాణ్యమైన మద్యం ఇవ్వడం వల్ల కొంతలో కొంత మేలు చేసినప్పుడు గుడి కన్నా మేలుగా వ్యవహారంగా ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో మద్యాన్ని అయితే నిషేధం చేసే పరిస్థితులు లేవు. కాబట్టి
ఈ రకమైన సిస్టమ్ అమలు చేయడంతో పాటు బిల్లు రాయించడంతో పాటు డిజిటల్ పేమెంట్ చేయడంతో పాటు క్రెడిబిలిటీ ప్లస్ కౌంటింగ్ సిస్టమ్ అనేది ఎంత అమ్మాము, ఎంత కొనుగోలు అయింది, ఎంత ట్యాక్స్ కట్టిన పైన స్పష్టత వస్తుంది. తద్వారా వనరులు పెంచుకునే ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడే సందేహం ఏంటంటే ఆంధ్రజ్యోతి రాస్తుంది 2,000 కోట్ల ఆదాయం అని రాస్తుంది. వాస్తవంగా మద్యం మీద ఇప్పుడు 25,000 కోట్ల ఆదాయం వస్తుంది. 25,000 కోట్ల ఆదాయం నుంచి 2,000కి తగ్గుతుందా, లేకపోతే 25,000 మీద ఇంకో 2,000 కోట్లు పెరుగుతుందా? సార్, మద్యం రేట్లు పెంచేస్తే ఆదాయం తగ్గుతుంది అనుకునే కళ గతంలో మనం చూసాం. ఆదాయం పెరిగింది. పెరిగింది. ఇప్పుడు నేను అనడం ఏంటంటే ఆంధ్రజ్యోతి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏమో నాకు తెలియదు. నాకున్న సమాచారం ప్రకారం అయితే మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా మీరు అన్నట్టు 2,000 కాదు కదా, 3,000 అంటే 25,000 కాకుండా 28,000 దాకా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏదో చెప్తారు సామెత అట్లా అయిపోయింది. ఎందుకంటే 25,000 కోట్లకి పైన 2,000, వీళ్ళు రాసింది అయితే 2,000 కోట్ల ఆదాయం అంటున్నారు ఈ పాలసీతో. 2,000 కోట్ల ఆదాయం అంటే 23,000 కోట్లు ఎగిరిపోయినట్టు అవుద్ది. అవన్నీ అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఐఎంఎఫ్ఎల్ అంటే ఎక్కడైతే అక్కడ నుంచి తీసుకొస్తారో ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఒక రేట్ ఉంటుంది, ఐఎంఎఫ్ఎల్ కి వచ్చిన ఒక రేట్ ఉంటుంది, అక్కడ నుంచి డిపోల నుంచి షాపులకు వస్తాయి. సో టోటల్ గా ఈ టోటల్ ఛార్జెస్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు అన్నట్టు 25,000 27,000 కూడా ఆగేస్తారు. నాకున్న నా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా మంది ఈ బిజినెస్ లో ఉన్నారు, నా క్లాస్మేట్స్ అంతా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడిగితే ఒకటే చెప్పారు, 30,000 పైచీలకు ఈ రాష్ట్రానికి సంవత్సరానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ పాలసీ మార్చడం వల్ల, పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల, ప్లస్ ఈ నాణ్యమైన గుడ్ అంటే మంచి మందులు సప్లై చేయటం వల్ల, ఇంకా రాబోయే రోజుల్లో ఎండలు విపరీతంగా కాయటం వల్ల ఈ బీర్లు, తర్వాత చల్లదనం ఇచ్చే కొన్ని రకాల ఏమో పేర్లు నాకు ఐడియా లేవు, వాటిని కూడా ఎక్కువ బీజర్ లాంటి యొక్క మద్యాలు ఎక్కువ అమ్ముడుపోయే అవకాశం ఉంది. ప్లస్ బార్ల సంఖ్య పెరుగుతా ఉంది. ఈ యొక్క ఎప్పుడైతే మంచి మద్యం వస్తుందో యూత్ అనే వాళ్ళు ఎక్కువ దాని మీద ఆకర్షణ అవుతున్నారు. కాబట్టి నేను అనుకోవడం అనేది సంవత్సరానికి 30,000 వరకు ఆదాయం వచ్చే నేను లెక్కగట్టింది సార్. నేను సింపుల్ గానే మాట్లాడాను. ఈ మా తిరుపతిలో ఉన్న షాపులు ప్లస్ స్టేట్ లో ఉన్న షాపులు 14,550 షాపులు ఉన్నాయి. వాటిని కొంచెం పెంచే ఆవిష్కారం ఉంది. దాదాపు బార్లను క్యాలిక్యులేట్ చేసుకుంటే సరాసరి లెక్కేసుకుంటే సంవత్సరానికి అది పొల్ రవీంద్ర గారు కూడా ఈ మధ్యకాల తరపు డిస్కస్ చేసాం. ఆయన కూడా ఈసారి మద్యం పాలసీ మారుస్తాను, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తర్వాత టెండర్ల ద్వారా కూడా రేటు పెరిగే అవకాశం ఉంది. టోటల్ గా 30,000 CR ఫర్ యానం సంవత్సరానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి మేము ఫిజికల్ గా మాట్లాడుకున్న అంశం. ఈ 2,000 కోట్లు 3,000 కోట్లు అనేది మా తిరుపతి, చిత్తూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో వచ్చే ఆదాయం. దాని గురించి మాట్లాడడం అనేది లెక్క ఏమన్నా తప్ప లేదంటే రాయడం తప్ప నాకు తెలియదు, నేను గమనించలేదు. టోటల్ గా అయితే రాష్ట్రానికి అయితే మద్యంలో ఆదాయం పెరిగే అవకాశం తగ్గే అవకాశం లేదని చెప్పి మీరు స్పష్టంగా చెప్పవచ్చు. రైట్. ఇక్కడ పర్మిట్ రూమ్ అంటే అదొక మినీ బార్, అలాంటి దాన్ని పెట్టడం అన్నటువంటిది అంటే సాధారణంగా వైన్ షాపులు, బార్లకి ఏంటంటే బార్లు ఊరికి చివర ఉండాలంటారు, వైన్ షాపులు ఊరి మధ్యలోనే ఉంటాయి, గుడికి కొంచెం దూరంలో ఉండాలన్నదే ప్రొవిజన్ ఉంది. అంటే ప్రతి ఏరియాలో కూడా అదొక మినీ బార్లు అవుతాయి కదా, ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? మంచి మాట చెప్పారు సార్. ఎందుకంటే పర్మిట్లు రూములు లేకపోవడం వల్ల మద్యం కొన్న మా తిరుపతిలో ఒక హరిశ్చంద్ర వాటికి పక్కన వైన్ షాప్ ఉంది, గవర్నమెంట్ దే ఉంది. అక్కడ బట్టలు తీసుకుంటాడు, కరెక్ట్ గా 100 మీటర్లు దాటి వస్తేనే పోలీసు వాడు ఉంటాడు, పడుకొని టక్కని పెట్టుకొని ఫైన్ వేస్తాడు. అంటే ఆడ కొనుక్కుంటాడు, ఈడు పెరుక్కుంటాడు. ఇది ప్రాక్టికల్ నేనే చూసాను, మనకు అలవాట్లేదు కాబట్టి చూసి నవ్వుకుంటా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు పెట్టారంటే నేను అడిగా మా ట్రాఫిక్ పోలీస్ ఆయన, ఏంటి సార్ అక్కడ మద్యం షాప్ ఆడు పెట్టారు, ఇక్కడ ఓపమంటారు, నాకు అర్థం కాలేదంటే ఏం చేద్దాం సార్ వాళ్ళు అమ్ముతున్నారు, ఫైన్ వేసుకుంటున్నాం, ఏం చేయాలి. సో ఏంటంటే పర్మిట్ రూములు పెట్టడం వల్ల ఆడ కూర్చొని తాగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. దాని ద్వారా కొంతలో కొంత ఈ యాక్సిడెంట్లు, బయట వెళ్ళి తాగి విచ్చలవిడిగా అరిసే పని, మీకు మా తిరుపతిలో గతంలో ఎక్కడ పడితే తాగి అరిసేది, కేకలేసేది, గొడవలు చేసేది, అప్పుడు గుర్తొస్తాయి వాడు పాత కక్షలు, వాడి మీద గొడవ అయ్యేది, ఎవరైనా అమ్మాయిలు బాగా అందంగా కనపడితే వాళ్ళని గొడవ పడి ఇవి బయట జరిగినాయి. సో పర్మిట్ రూములు ఏంటంటే ఏదైతే వైన్ షాప్ ఉందో దాని పక్కన పెడితే కూర్చొని తాగేసి వెళ్ళిపోతారు, బయట పోతే పోలీసులు పట్టుకుంటే పెనాల్టీ వేస్తారు. కనీసం ఇక్కడ కూర్చొని తాగనే ఉద్దేశంతో ఉన్న గతంలో 2014-19 ఈ పాలసీ ఉంది, పర్మిట్ రూముల పాలసీ. దాన్ని మళ్ళీ పునరుద్ధరించినట్టు నాకు అనిపిస్తా ఉంది. సో పర్మిట్ రూముల వల్ల తాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ తాగి ఇసిరిసిరి పారేసి బాటలు పగిలగొట్టి అవి కాళ్ళకో ఏళ్ళకో కూర్చుకోకుండా పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగడం వల్ల వాడు తాగేది తెలీదు, రూమ్ నుంచి బయట వెళ్ళిపోతాడు. బయట వెళ్తే ఇంకా వాడి కర్మ కింద పడతాడు, ఇంటికి పోతాడు, వాడి ఇష్టం. కానీ మద్యంలో ఈ పాలసీ విధానం అనేది మార్చడం వల్ల కొంతలో కొంత న్యాయం చేసిన వాడు అవుతారేమో. ఈ పర్మిట్ రూముల వల్ల కూడా అంతే అంటున్నాను, ఈ పర్మిట్ రూముల ద్వారా కూడా ఫర్ యానం ₹1,00,000 పర్మిట్ రూమ్ కట్టాలి అతను. అంటే గతంలో 2014-19 పాలసీ ఇప్పుడు మళ్ళీ పెంచబోతున్నారు. ఇవన్నీ చూస్తే మీరు అన్నట్టు నేను ఎందుకు ఆదాయం వనరులు పెరిగే అవకాశం ఉంది సార్, తగ్గే అవకాశం అయితే లేదు మధ్యలో.
అందుకే ఖచ్చితంగా ఈ పర్మిట్ రూమ్ వల్ల గవర్నమెంట్ ఆదాయం పెంచుకోవడం చేస్తున్న ప్రయోగమే. సో పెంచుకోవడం వల్ల నష్టమైతే గవర్నమెంట్కి లేదు. వైన్ షాపుల వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ అమ్మేస్తాం ఇన్ని చనిపోతారు లేకుండా వాళ్ళు కూడా దాన్ని వనరులుగా మార్చుకుంటారు. ఎందుకంటే కూలింగ్స్, అదేదో స్టఫ్లు, ఇంకేదో తయారు చేసి వాడికి అమ్ముతుంటారు కాబట్టి వాడికి ఆదాయం వస్తుందని వచ్చింది వాడు పర్మిట్ రూమ్ కట్టుకుంటున్నాడు. సో వైన్ షాపు వ్యాపార తత్పదాలు ఇస్తున్నాడు, మేము గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుందని చెప్పి పర్మిట్ రూమ్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి గత అనుభవం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసినట్టు నాకు అనిపిస్తా ఉంది సాయి గారు. రైట్. ప్రైవేట్ మనకున్నటువంటిది కేంద్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. 17 మెడికల్ కళాశాలలు మొదటి ఏడాది 5 అయినాయి, ఈ ఏడాది ఇంకొక 5 రావాల్సి ఉన్నాయి. అందులో ఒక 2 ఇప్పుడు పెట్టి టోటల్గా ఇంకా రాబోయే మొత్తం 10 మెడికల్ కళాశాలని పీపీపీ కింద ఇస్తాం అంటున్నారు. ఇది సరైన పద్ధతి అనుకుంటున్నారా? సో వైద్య నారాయణ హరి చాలా మంచి సబ్జెక్ట్ పెట్టారు. ఇప్పటికీ భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో దానికి తగ్గట్టుగా డాక్టర్లు లేరు. సంతోషం, మీరు అన్నట్టు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం స్వాగతించాలి. దీన్ని మీరు అన్నట్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పబ్లిక్ చేయటం వల్ల ఒక రకమైన వ్యాపార ధోరణికి తెరలేపుతామా అని ఒక డౌట్ అనుమానంగా ఉంది. మరి పాలసీలు లోపలికి వెళ్ళి చూడాలి. కానీ బాబు గారు చెప్పింది ఏంటంటే కాలేజీలు డెవలప్ చేసేంత వరకే, కానీ గవర్నమెంట్ పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తాం అక్కడైనా సరే ఖచ్చితంగా చెప్పారు. రిజర్వేషన్స్ కానీ ఏదైతే కోర్సులు ఉన్నాయో వాళ్ళకి తమాషా పద్ధతి ప్రకారం ఏ కాస్ట్ పరంగా చేరాలో చెప్తారు. అట్లా ఈ 17 కాలేజీలు 5 ల్యాండింగ్ అయినట్టు ఉన్నాయి, మిగిలిన ఇంకా కానట్టుంది. వాటికి భూములు కేటాయించాలి, బిల్డింగ్స్ కట్టాలి, దానికి ఐఎంఈ ఎన్ఎంఐ అంటే నేషనల్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏదో ఉంది, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ చెకింగ్ అంతా కూడా రావాల్సి వస్తుంది. ఆ నామ్స్ ప్రకారం బిల్డింగ్లు, అటానమీ వార్డులు, క్యాన్సర్ వార్డులు, అలాగే అవుట్ పేషెంట్ వార్డులు కూడా నిర్మించాల్సిన బాధ్యత ఉంది. నాకు తెలిసి ఈ మెడికల్ కాలేజీలు ఇంకో 2 years వరకు కంప్లీట్ అయ్యే అవకాశం, అంటే పని ఎత్తుకుంటాం. ఆ తర్వాత ఈ గతంలో రిజర్వేషన్ లేకుండా మేనేజ్మెంట్ కోటా అని చెప్పి 50% అమ్మేసుకోవడం, అసలు కార్పొరేషన్ సోషలిస్ట్ పార్టీ కింద 2-3 సీట్లు ఏదో ఎస్టీసీలు ఫ్రీగా ఇస్తారు, అది కూడా ఇచ్చేసారు. ఇవన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవకాశం ఉంది. అలాగే నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ చదువుతారా, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో టోటల్ గా మెడికల్ విధానం మంచి విధానమైన మెడికల్ కాలేజ్ మనకు వచ్చినా దాన్ని ఖచ్చితమైన ఇంప్లిమెంటేషన్ దామాసా ప్రకారం, ప్రభుత్వ పాలసీ ప్రకారం రిజర్వేషన్ ప్లస్ ఈ కోర్సులు, పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు నిర్మించి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలో డాక్టర్ తయారు చేసిన బాధ్యత అనుకుంది. నేనైతే చాలా సౌకర్యం 17 మెడికల్ కాలేజీ ఇంచుమించు జిల్లా కోటి ఆల్మోస్ట్ అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ ఇంచుమించు వచ్చినట్టు లెక్క. 23 కేంద్ర ప్రభుత్వం పాలసీ అది 26 చాలా మంచి స్కీమ్. నేననేది కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఖర్చు పెట్టుకుంటోంది, మనం జస్ట్ ప్లేస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మన చేతిలో ఉండే వాటిని తీసుకెళ్ళి మనకు ఆస్తిగా ఉండేది, ప్రభుత్వానికి ఆస్తిగా ఉండే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు అంటే బాబు గారు పెట్టక్కర్లేదు, ఎవరు పెట్టక్కర్లేదు, రూల్ ప్రకారమే రిజర్వేషన్ల ప్రకారమే రిక్రూట్మెంట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది. కానీ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం చేతిలో ఉండే కాలేజీలు ప్రైవేట్ చేతికి ఇవ్వడం అనేటువంటిది కరెక్టేనా? మంచి మాట చెప్పారు సార్. ఎందుకంటే మా తిరుపతిలో మెడికల్ కాలేజ్ ఉంది, మీకు బాగా అనుభవం ఉంది, కూడా చూసి ఉంటారు, మీరు ఇక్కడ పనిచేశారు కదా. ఈ మధ్యకాలం నేను రీసెంట్ గా ఒక 2 వారాల క్రితం వెళ్ళాను. అంటే అనాటమీ ల్యాబ్ కానీ అలాగే కొన్ని ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కానీ మూలం పడిపోయి చెదులు పట్టిపోయి కనీసం చీపురు పెట్టుకుని తోసే పరిస్థితి లేదు. నేను ఎందుకు పోయానంటే టెస్ట్ కోసం, తెలుసు కోసం. ఆడికి వెళ్తే చూస్తే బూత్ బంగాలు అలా ఉండేది. సార్ ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టి మెటీరియల్ పెట్టారు, వీటి కనీసం తుడిచేవాళ్ళు అంటే ఆయన సింపుల్ గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన ఒక మాట అన్న పేరు చెప్తే బాగుండదని, సార్ స్టాఫ్ లేదు సార్, నేనేం చేసేది, నేనే అది చూసుకునే సార్ అంటారు. ఇంత ఖరీదైన మెడికల్ కాలేజీల్లో వృధా చేస్తున్నటువంటి విధానం చూస్తే బాధ కలిగించింది. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రెస్పాన్సిబిలిటీ వాటి తీసుకొని మేనేజ్మెంట్, క్లీనింగ్, ఆర్గనైజేషన్, అలాగే వాళ్ళ యొక్క చుట్టుపక్కల పరిసరాలని కూడా శుభ్రపరచుకోవడం వరకు కరెక్టే. అయితే మీరు యాజ్ ఎ నేషనల్ పాలసీ ప్రకారం సీట్లు కేటాయించడం కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి కోర్సులు కేటాయించడం కానీ యాజ్ ఎ పాలసీ ప్రకారం జరగాలి. అదేవిధంగా పేదవాడికి తగ్గట్టుగా ఫీజులు, ఇప్పుడు నేను ప్రైవేట్ కాలేజీలు చదవాలంటే కనీసం ఎంబీబీఎస్ చదవాలంటే 1.5 కోట్ల నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తాను ఎంబీబీఎస్. మళ్ళీ పీజీ అంటే ఇంక 80 వెళ్ళిపోతుంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒకసారి చదివిన తర్వాత వాడు వ్యాపార దృక్పథాలు వేస్తారని పేదలకు సేవ చేయాలని ఆలోచన. గతంలో నేను కూడా ప్రజా వైద్యాలు చూశాను, నెల్లూరులో సుందరయ్య గారి ప్రజా వైద్యాలు చూశాను. కొన్ని 100 మందికి సాయం చేశారు, 1000 మంది కోట్ల రూపాయలు సంపాదించిన డాక్టర్లు కూడా ఫ్రీగా సర్వీస్ చేసేవారు. అటువంటి సంస్కృతి రావాలి. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వ్యాపార ధోరణి వస్తుందేమో అని భయం నుంచి ఆలోచిస్తాను నేను. ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వ్యాపార తక్కువ ఆలోచిస్తారు కాబట్టి దీనికి ఒక పాలసీ పెట్టి ఇంతవరకు మీరు ఇంత పర్సెంటేజ్ వరకు వ్యాపారం చేసుకోండి, దానికి లింక్ అయ్యే ల్యాబ్లు,
ఎక్స్రే డిపార్ట్మెంట్లు, మెడికల్ డిపార్ట్మెంట్లు, ఇంకా చాలా ఇన్స్టెంటెడ్ గా వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. వాటన్నిటి కూడా మనం ప్రైవేటైజేషన్ చేసేస్తే ఏడేమో ఫ్రీ వైద్యం అంటారు, ల్యాబ్ కాడికి పోతే 20,000 వేస్తారు, ఎక్స్రే పోతే 10,000 వేస్తారు, ఎంఆర్ఐ పోతే 15,000 వేస్తారు, ఏడేమో ఫ్రీ అండి. సో ఏమంటారు దాన్ని, ఇక్కడ తీసుకోవాల్సినప్పుడు అక్కడ వసూలు చేసేస్తారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో నాకు తెలిసి అభివృద్ధి చేయటంలో పీపీ చేయటం మంచిదే, కానీ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం ప్రభుత్వ పాలసీలే ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన, గతంలో ఆయన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఉన్నాడు, ఆయనతో మాట్లాడినప్పుడు పాలసీలు ఎక్కడా తేడా రాదండి. కన్స్ట్రక్షన్, అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ లో పీపీఏ ఉండొచ్చు. ఉదాహరణకి కుప్పంలో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఒక కాలేజీ కట్టించింది, రత్న బయోటెక్స్ అని, మీకు కూడా ఉంటారు మీరు. ఆవిడ కాలేజీ కట్టించిన దానికి ఆమె కాలేజీ నుంచి 82 చదివిన పిల్లకాయలు 200 మంది పోలీసులు ఉన్నారు, అంటే అవి మంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో 400 మంది డాక్టర్లు ఉన్నారు, 360 మంది బిజినెస్ పీపుల్స్ ఉన్నారు. ఆవిడ మొన్న కుప్పం వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది, నా కాలేజీలో డిగ్రీ పూర్తయిన వెంటనే నా పిల్లలు ఎంతమంది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే వాళ్ళు ఎవరైతే చదివిన ముందు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, వ్యాపారం ఉన్న వాళ్ళు తీసుకెళ్లిపోతారంట ఉద్యోగాలు. ఆ సంస్కృతి చాలా మంచి సంస్కృతి, దీన్ని కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిది కదా అని ఆలోచించాను. అలాగే మనం ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళని అలా ఆర్గనైజ్ చేస్తే డాక్టర్ క్లినిక్లు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయనేది నా ఉద్దేశం. సో టోటల్ మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేయడంలో పాలసీ పరంగా ఇటువంటి క్లాసులు రాకుండా మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ సంబంధించి చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐఎంఏ వాళ్ళు కానీ కూడా మంచి పొజిషన్ లో తీసుకురావాలని కోరుకుంటున్నాను. దానికి ప్రభుత్వం కూడా సూచనలు చేస్తే బాగుంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్లను కూడా నా ఆలోచన. టోటల్ గా ఏదైతే డాక్టర్లు అభివృద్ధి చేయడంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముందుకు వస్తే, ఈ పొద్దున్న కాలేజీల లాంచింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి వైద్యం జరిగే అవకాశం ఉంది. అది వ్యాపారమా లేదంటే సర్వీసా అనేది భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుంది చూడలేదు. ఎందుకంటే ఈ రోజు కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా చనిపోయి ఎట్టా ప్రాణాలు చేతులు పట్టుకు బతికాం, డాక్టర్ లేక ఎంత అవసరపడ్డా చూసాం. ఆ పరిణామాలు రాకుండా అది మళ్ళీ మెడికల్ మాఫియాగా మారిపోకుండా ప్రజలకు సేవ చేసే విధంగా, వాటికి తీర్చిదిద్దే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రైట్. మరొక ప్రధానమైన అంశం, మీరు తిరుపతిలోనే ఉంటారు, తిరుమల దర్శనం ఇదంతా మీకు బాగా తెలిసినటువంటి అంశం, కొట్టిన పిండే లడ్డూలు అనేది ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు అవేదో బయటికి తీసుకెళ్ళి బ్లాక్లో అమ్మేసుకుంటున్నారని 2 లడ్డూలు మాత్రమే ఒక భక్తుడికి అన్నటువంటి పాలసీ తీసుకొచ్చారు. ఇది కరెక్టే అనుకుంటున్నారా? దేవదేవుడి ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం లేదంటే ఎవరు నాకు ఇష్టం లేదని చెప్పరు. మీరు చెప్తుంటే నాకే నోట నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే అంత మంచి ప్రసాదం అలా తిని అలవాటైంది కాబట్టి ప్రతి ఒక్కరు దేవదర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు దేవుడి ప్రసాదం కానీ లడ్డుగా తీసుకెళ్ళాలని వాడు సంకల్పం నిర్ణయించుకుంటాడు. 10 లడ్డులా ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వాలు పుణ్యమని గొప్ప నాకు తెలియదు, కానీ కొన్ని చోట్ల కొన్ని బ్లాక్స్ ఏర్పడినాయి. తిరుపతిలో ఎంప్లాయీస్ కి 10 లడ్డులు ఇస్తారు పర్ కార్డు ఇచ్చి, వాళ్ళు తీసుకొచ్చి ఈ బ్లాక్ వాళ్ళ దగ్గర అమ్మేస్తారు. దాన్ని వాడు 100 రూపాయలు పెట్టుకొని అమ్మేస్తారు. సరాసరి లడ్డు 100 రూపాయలు అవుతారు. మీకు తెలుసో తెలీదో దేవస్థానంలో లడ్డు లేకపోయినా వీళ్ళ దగ్గర లడ్డు దొరుకుతారు. ఏంటని విచారించాను. గతంలో లడ్డు నాణ్యత లేకపోయినా ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఈ లడ్లు తగినంత ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈఓ గారు, జేఈఓ గారితో రీసెంట్ గా 3వ రోజు అయిందండి. సార్ మీరు మారారు, మీరు కొత్త పాలసీ తీసుకు పెడుతున్నారు, కింది స్థాయిలో ఎంప్లాయీస్ ఎవరు మారట్లేదండి, వాళ్ళ ప్రక్షాళన చేయండి. ఈ లడ్లు నాణ్యత పెంచారు, 450 రూపాయల కేజీ లెక్క నందిని నెయ్యి తీసుకొచ్చారు, జీడిపప్పు, కిస్మిస్ కానీ అలాగే బాదం పప్పులు పెట్టారు. లడ్డు ఇప్పుడు చాలా బాగుంది, ప్రతి ఒక్క భక్తుడు కావాలని కోరుకుంటాడు. దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తే వ్యతిరేకత వస్తుందంటే ఒకటే మాట్లాడాను. సరే, గతంలో యంత్రాల ద్వారా తయారు చేయటం వల్ల నాణ్యత పోయి క్రికెట్ బంతులు అయిపోతున్నాయి సార్. ఇప్పుడు బ్రాహ్మణులు రిక్వెస్ట్ చేసి చేతితో తయారు చేయమని చెప్తున్నాము. వాళ్ళు ఫర్ డే 2 లక్షల లడ్లే మేము ప్రొడక్ట్ చేయగలము, అంత మించి చేయలేము, మాకున్న స్టాఫ్ సంఖ్య ఇదే అని చెప్పారు. దానికోసం మేము రిస్ట్రిక్ట్ చేసాము. కానీ లడ్లు విరివిగా ఇవ్వకూడదు ఉద్దేశంతో కాదు, విరివి ఇవ్వాలని నాణ్యత పడిపోతుంది. సో దాని దృష్టిలో యంత్రాల మీద తయారు చేసిన లడ్డు విధానం వల్ల గతంలో లడ్డు నాణ్యత తగ్గడమే కాకుండా క్వాలిటీ క్వాంటిటీ 2 మిస్ అయిపోయింది, ప్లస్ బరువు కూడా తగ్గిపోతాము. సో చేత్తో చేయటం వల్ల ప్లస్ ఆర్గానిక్ ఏవైతే వస్తున్నాయో ఆ వస్తువులని కూడా వాటి వాల్యూస్ పోకుండా ఉంటాయి. ఖచ్చితంగా మేము స్టాఫ్ను పెంచి లడ్లు తగినంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈఓ గారు, జేఈఓ గారు మాట్లాడి మేము ఒకటే మాట సార్, దీనికి మీరు ప్రెస్ ద్వారా చెప్పండి. ఈ రోజు ఉన్న పరిస్థితి విధంగా ఉంది, మేము 1 లడ్డుకి 2 లడ్లు ఇస్తాను భక్తుడి కంటే ఒప్పుకోరు సార్ది. కనీసం ఒక ఇంటికి 10 మంది అని వస్తారు దర్శనానికి, వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కొండకెళ్ళి వచ్చాము 10 లడ్లు తీసుకెళ్తే అక్కడ ఊర్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము కొండకెళ్ళి వచ్చాము మాకు ప్రసాదం ఇచ్చారని. 2 లడ్లు ఇస్తామంటే చాలా తప్పు సార్ అని కూడా చెప్పాను. తొందరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటానండి. ఈ బోర్డు పడే లోపల మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవి వ్యక్తిగతంగా జేఈఓ, ఈఓ తీసుకునే నిర్ణయాలు కొంత పరిమితం ఉంటాయి.
బోర్డు పడితే బోర్డు ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు సార్, వెయిటింగ్ ఫర్ బోర్డు అని చెప్పారు. ప్లస్ ఏంటంటే పోర్టు కార్మికులు గతంలో నాకు తెలిసి 250 మంది పోర్టు కార్మికులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు 100 లోపల తగ్గిపోయారు, తీసేశారు వాళ్ళందరినీ. ఎందుకు తీసేశారని అడిగారు. యంత్రాలు పెట్టారు సార్ ధర్మారెడ్డిని. ఆ యంత్రాలు ఇప్పుడు మునపడేశారు. మీరు బహుశా మీ వాళ్ళు తెలుసు కనుక్కోండి. అవి వాడట్లేదు. ఆ వాడిన దాని వల్ల కిరీట బద్దలు అయిపోయాయి లడ్లు. సో ఇప్పుడు మెన్ పవర్ పెంచుకోవాలి. మెన్ పవర్ పెంచాలంటే లడ్డు తయారు చేసే విధానం అందరికీ రాదు సార్. బ్రాహ్మణ్సే తయారు చేయాలి, మడి కట్టుకొని తయారు చేయాలి, ప్లస్ దాని విధానం తెలిసి ఉండాలి. సో మళ్ళీ వీళ్ళు మొదటి నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎవరో తయారు చేసి నేర్పించడం లేదా కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోవడం చేస్తున్నారు. సో వీలైన తొందరలో లడ్డు యొక్క విరివి అమ్మకాలు అందరికీ ప్రసాదించే విధంగా టీడీడీ ప్రకటనలు చేసే అవకాశం ఉంది సార్. తొందరలోనే బేసిక్ గా అట్లాంటి నిర్ణయం ఇది. ఇవాళ వచ్చిన భక్తుడు మళ్ళీ వెంటనే రాడు. వచ్చే భక్తుడు ఇవాళకి ఇప్పుడు ఇట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు మ్యాన్ పవర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యం కదా. రెండవది 2 లడ్డూలు ఇవాళ ఇస్తే ఇప్పుడే బ్లాక్ ఇదివరకు మీకు తెలుసు, హోంగార్డు లడ్డూలతో పట్టుబడ్డాడు, కానిస్టేబుల్ లడ్డూలతో పట్టుబడ్డాడు, బ్లాక్లో అమ్మారు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఆ స్థితి తీసుకురావడం అవుతుంది కదా. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది, రేట్లు ఎక్కువ అవుతాయి కదా. అది అధికారుల స్థాయిలో అట్లా నిర్ణయం తీసేసుకుంటే అది కూడా ప్రభుత్వము ఎవరో ఆలోచించకుండా ఇప్పుడు ఇవాళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు అకస్మాత్తుగా నీకు 2 ఇస్తానంటే ఎలాంటి పరిస్థితి వస్తుంది సార్? దీనిపైన మీరు అన్న పార్టీ విజయ్ రామ్కుమార్ గారిని అడిగారు. కొత్తగా రీసెంట్గా వచ్చారు విజయ్ గారు. సార్ ఈ మరి మీరు బ్లాక్ చేయటం వల్ల బ్లాక్ లో పోతుందంటే ఆయన ఒకటే మాట, ఆధార్ కార్డు చూపిస్తే తప్ప 2 లడ్లు ఎవరు ఎంప్లాయీస్ కూడా కింద ఇస్తున్నాం లడ్డు. తిరుపతి అంటే తిరుపతిలో ఇస్తారు లడ్లు. వాళ్ళు వచ్చే లడ్లు వాళ్ళు అమ్ముకుంటే మేమేం చేయలేం, అక్కడ బయట వెళ్ళిపోతుంది. అది కొండ మీద మాత్రం బ్లాక్ లో లడ్లు పోకుండా సీసీ కెమెరాలు. కొండ మీద పోద్దా మన ఇంటి దగ్గర పోద్దా కాదు సార్. ఎప్పుడైతే సరుకు సప్లై తక్కువ ఉంటుందో నాకైతే అక్కడ దాకా వచ్చినప్పుడు లడ్డు తీసుకెళ్లాలనిపిస్తుంది. రూపాయి పోతే పోయింది అనుకున్నప్పుడు ఇదివరకు అట్లా ఉంటేనే కదా ఈ సిస్టమ్ పెట్టింది. ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని తయారు చేసేటందుకు మిషన్ కావచ్చు, ఇది కావచ్చు. నాణ్యత పెంచాలంటే ఆ మిషన్లో ఏం చేయాలి, లేకపోతే ఇంకో 100 మందిని ఎక్కువ పెట్టుకుని చేయాలి. కానీ అకస్మాత్తుగా 2కి తగ్గించేసి అట్లాగే ఉంటుంది అదే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అవుతుందా సార్? ఇది లడ్లు సంబంధించి 2 లడ్లు ఇవ్వాలనే పాలసీ మాత్రం స్టాండర్డ్ కాదు. నేను జయవు గారు వెంకటేశ్వర గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాను, సార్ ఇప్పుడు లడ్డు తయారు చేయమంటే అందరూ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు, ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ప్లస్ మెన్ పవర్ పెంచుకోవాలి. కొద్దిగా మాకు ఈ 2-3 ఏళ్ళు టైం అయితే వెసులుబాటు కావాలి. ఆగితే పోయేది కదా ఇది. ఆ మాట అన్నాను. దాని మీద వాళ్ళు ప్రకటించారు, ఆగండి లడ్లు డిమాండ్ అని చెప్పకుండా వచ్చిన వాళ్ళకి ఇస్తూ పోండి అని చెప్తే ఏం చేద్దాం సార్, ఏవో గారు చెప్పేశారు మనం బయట చెప్పాలి కదా అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. చివరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మాకు డెసిషన్ అటానమస్ బాడీ డెసిషన్ తీసుకునే పరిస్థితులు లేవు సార్, పోర్టు రావాలి. ఇప్పుడు యంత్రాలు అనవసరంగా పక్కన పడేసాం, వాడట్లేదు, లడ్డు ప్రొడక్షన్ అయిపోయింది. పోర్టు కార్మికులను ప్రజలు పెంచడం వల్ల ఏమవుతుందంటే చాలా సార్లు పోర్టులు తగలబడిపోయినాయి. మీరు కూడా చూసారు, మనం కూడా ఫ్లాష్ న్యూస్ లో వేసాం. ఎక్కువ ప్రజలు పెట్టడం వల్ల హీట్ పెరిగిపోయి ఆయిల్ అంటే గీ మండుకునే తత్వం ఉంటుంది కాబట్టి అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి నేను కూడా మాట్లాడుతున్నాను సార్, ఆల్మోస్ట్ ఒక 2 months లోపలే ఈ మెన్ పవర్ పెంచుకొని తగిన లడ్లు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. తొందరలో భక్తులు అన్ని కోరిన లడ్లు ఇచ్చే విధంగానే టీడీ ప్రొడక్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను సార్. దీని మీద ఏమి కాంట్రవర్సీ లేదు, ఎందుకంటే బాగా నాణ్యత పెంచారు సార్. నేనైతే ఆశ్చర్యపోయాను. అన్ని రకాల పప్పులు కానీ నెయ్యి కానీ పెంచారు. చాలా దాన్ని చూస్తే ఇప్పుడు 2 లడ్లు తొక్కుని కొట్లాడతారు. నిజంగానే గొడవ కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య ఆ లడ్లు కావాలని. ఖచ్చితంగా భక్తుల యొక్క ఆశలు నెరవేర్చే రోజులు తొందరలో వస్తాయని చెప్పి కొద్దిగా 1 నెల 2 నెలలు టైం ఇద్దామని ఆశతో మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో అత్యంత బర్నింగ్ అఫైర్స్, ఆ బర్నింగ్ అఫైర్స్ మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ చౌదరి గారి వాదన ఇది. ప్రజలు దాంట్లో ఏది కరెక్ట్ అనుకుంటారు, ఏది తప్పు అనుకుంటారు అన్నది ఎవరిష్టం వాళ్ళది.